హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ లెనిన్ మూవీ రివ్యూ. ఈ మూవీ మీద ఫస్ట్ నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే కొద్దిగా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి ఈ మూవీ పైన. కొంత పార్ట్ బాగానే ఉంది, ఇంకొంత పార్ట్ సరిగ్గా లేదు మూవీలో. సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఒక యావరేజ్ మూవీలాగా అనిపించింది నాకైతే. ఇక ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ బాగానే ఉంటుంది. అన్ని క్యారెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు స్టార్టింగ్లో. ఆ తర్వాత వచ్చే లవ్ ట్రాక్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు బాగానే ఉంటుంది మూవీ. పర్లేదే, బాగానే ఉందనిపిస్తుంది మూవీ. ఇక సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే సెకండ్ హాఫ్ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్‌గా గానీ, ఏ విధంగా గానీ అంతగా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఏ సీను పెద్దగా లేదు సెకండ్ సెకండ్ హాఫ్‌లో. ఎమోషనల్ సీన్స్ సరిగ్గా వర్కౌట్ అయ్యుంటే ఇంకొంచెం బాగుండేది మూవీ. క్లైమాక్స్ కూడా పర్లేదు, బానే ఎండ్ అయిపోయింది. ఇక సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొస్తే సాంగ్స్ అయితే అంత అనిపించలేదు గానీ, బీజీఎం అయితే పర్లేదు, బానే కొట్టాడు తమనన్న. కానీ కొద్దిగా బాగా వాణి బీజీఎం మళ్ళీ మళ్ళీ వాడి రిపీట్ చేశాడు. కానీ కొన్ని కొన్ని పోర్షన్స్‌లో బీజీఎం అయితే చాలా బాగుంది. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికొచ్చేస్తే పర్లేదు, అందరూ బానే చేశారు. అందరి క్యారెక్టర్స్‌కి బానే రాసుకున్నారు. అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళు పెర్ఫార్మ్ చేశారు బానే. అఖిల్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ అన్నిట్లో ఇది కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్. భాగ్యశ్రీ కూడా బానే చేసింది. సో ఇంకా ఫైనల్‌గా ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మాత్రం ఇట్స్ ఏ బిలో యావరేజ్ మూవీ. ఫస్ట్ హాఫ్ బానే ఉంటుంది. సెకండ్ హాఫ్ పెద్దగా కనెక్ట్ అవ్వదు. ఆ ఎమోషనల్ సీన్స్ సరిగ్గా రాసుకుని ఉండుంటే అది ఇంకా బాగుండేదేమో మూవీ. సాంగ్స్ అయితే పెద్దయితే ఏమి అనిపించవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బానే ఉంటుంది. పెర్ఫార్మెన్స్ అందరూ బానే చేశారు. సో ఫైనల్‌గా ఇది ఒక బిలో యావరేజ్ మూవీ. సో ఇటువంటి లేటెస్ట్ మూవీస్ రివ్యూస్ కోసం, అలాగే మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. సో ఫైనల్‌గా థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.